ఈరోజు మన వీడియో ఎడీనియం ప్లాంట్స్ గురించి నాకు తెలిసినంత వరకు చెప్పాలనుకుంటున్నాను. ఈ లైన్ అంతా అంటగట్టిన మొక్కలన్నమాట. ఇంకా నేను విత్తనాలతో వేసిన మొక్కలు, నేను విత్తనాలు ఎలా తీసాను, అవి గింజలు ఎలా ఉంటాయి, ఎలా వేసాను, అవి తీసి మళ్ళీ ఎలా నాటుకున్నాను, అవి వాటి పువ్వులు ఎలా ఉంటాయి, ఈ వివరాలన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ స్టెమ్స్ కట్ చేసి వేయడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. కాకపోతే ఒకే ఒక్క మొక్క బతికింది. ఎన్నిసార్లు వేసినా బతకడం లేదు. అంటే నేను వేసిన టైము సీజన్ సూటబుల్ కావట్లేదేమో, లేదంటే నీరు ఎక్కువ అవుతుందో ఏమో మరి తెలియదు, బతకట్లేదు. రేపు నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఆ నెలల్లో అయితే మనకి వర్షాలు ఉండవు కాబట్టి జాగ్రత్తగా కొమ్మలు కట్ చేసి ఎక్కడో వేసి చిన్న చిన్న పార్ట్స్లో వేసి మనుషులు చెప్పేస్తే నీళ్ళు పెట్టమని మొత్తం మోటార్ వేసి పైప్తో అన్నిటికీ ఏకంగా చేపల చెరువుల్లా పెట్టేస్తారన్నమాట. వాళ్ళకి తెలీదు. అందుకని నేను ఈసారి జాగ్రత్తగా చూసుకోవాలి. వీటిని కొమ్మలు కట్ చేసి జాగ్రత్తగా పాతుకోవాలి. ఈసారి అన్నీ బతికించాలనుకుంటున్నాను. ఎందుకంటే రకానికి ఒక్కొక్కటే ఉన్నాయి. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా బతకట్లేదు. ఇవి ఎక్కువ మనం చూసినప్పుడు పింకు రెడ్ కనిపిస్తాయి కదా, కాకపోతే అందులో డబుల్ పెటలు, త్రిబుల్ పెటలు, సింగిల్ పెటలు, అలాగే కలర్ కాంబినేషన్స్ ఇలా రకరకాలు ఉన్నాయి. సేమ్ ఒకటే లేదు మాట. అందుకని అన్నిటి కొమ్మలు పాతాలనుకుంటున్నాను. దీన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే అసలు ఈ మొక్కకి వాటర్ ఎక్కువ ఉండకూడదు, అలాగే లోతైన కుండీ కూడా పనికిరాదు అని. నేను ఇంతకుముందు వేసింది కూడా లోతైన కుండీనే. వాటికి 3 కోళ్ళు ఉండి అడుగుని హోల్స్ ఎక్కువ ఉండేవి. వీటికైతే హోలు మధ్య సెంటర్లో ఉంది, ఏకంగా ఫ్లాట్గా ఉంటుంది, అడుగుని నేలకి మోసేస్తుంది అన్నమాట. అందుకని చెప్పి వాటర్ వేర్లు వెళ్ళిపోయి వాటర్ వెళ్ళి హోలు క్లోజ్ అయిపోయింది అన్నమాట. అందుకని వాటర్ వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. నేను వీటిలన్నిటిని రీపాటింగ్ చేస్తాను, కానీ ఎలా చేస్తాను అనేది చెప్తే అర్థమవుదు. నేను చేసినప్పుడు చూపిస్తాను అన్నమాట. అయితే వీటి గురించి చాలా బాగా చెప్తున్నారు కొంతమంది, చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాను అనమాట. వాళ్ళు చక్కగా ఈజీగా కట్ చేస్తూ ఉంటారు, ఈజీగా రీపాటింగ్ చేస్తూ ఉంటారు. నాకేమో కొమ్మలు కట్ చేద్దామంటే భయం, ఏమవుతాయో అని. కానీ అది బాగా దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళకైతే పెద్దగా ఏమీ తెలియదు, పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు. తెలియని వాళ్ళకే కొంచెం ఇబ్బంది. ఇంకపోతే వీటికి అన్నిటికీ కాయలు కాస్తున్నాయి, కాయలు విత్తనాలు అవుతున్నాయి. కానీ నేను సరైన సమయంలో సేకరించలేకపోవడం వల్ల అవి పగిలిపోయి ఎగిరిపోతున్నాయి అన్నమాట గాలికి. కానీ ఎంత బాగుంటాయో వాటి పువ్వులు చూడండి, కనిపిస్తుందా? ఇక్కడక్కడ కాయింది. వైట్ రెక్క చెట్టు అన్నమాట. ఇది రెక్క పువ్వు. ఆ చెట్టుకి ఒక 8 ఎన్నో కాయలు ఉన్నాయి. నేను చూసేసరికి ఇంకో 4 ఎగిరిపోయినాయి అన్నమాట గాలికి. అది ఓపెన్ అవ్వగానే ఎగిరిపోతాయి పువ్వుల్లాగా. ఎంత బాగుంటాయో అన్నమాట పువ్వుల్లాగా అవి. అలా ఎగిరెళ్ళి ఎక్కడో నాటితే మనకు తెలియదు కదా, అది మాట. ఇకపోతే ఈ వర్షకాలం పాతిన కొమ్మలన్నీ చనిపోయినాయి. మొన్న చనిపోయిన చెట్టుకు కొమ్మ కూడా తీసుకొచ్చి పక్క కుండీలో కొమ్మలు అయితే నాటాను. ఎలా ఉంటుందో, అవి బతుకుతాయి లేదో చూద్దాం, వెయిట్ చేస్తున్నాను. నేను ఈ ఎడీనియమ్స్ గురించి వీడియో చేయమని చాలామంది అడిగారు నాకు ఏంటంటే తెలుసుకొని చేస్తే బెటరు, తెలియకుండా ఏదో ఒకటి చెప్పడం దేనికిలే అని చేయలేదన్నమాట. నాకు తెలిసినంత వరకు ఏంటంటే నేను కూడా ఒక 30 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను. అంటే అంత ఈ పెంపకం గురించి అంత అబ్జర్వ్ చేయలేదన్నమాట. ఏదో పెంచుతున్నాం అంతే అన్నట్టు పెంచానమాట. ఈ మధ్యనే తెలుస్తోంది. ఏమీ లేదు, సాయిల్ మిక్సింగ్ మామూలుగానే ఉండాలి, కటింగ్స్ ఏ నెలలో చెయ్యాలో తెలుసుకోవాలి, వీటికి లోతైన కంటైనర్ పనికిరాదు, వాటర్ ఎక్కువ వేయకూడదు, ఇలాంటివన్నీ పాటిస్తే సరిపోతుంది. అలాగే వీటికి బోన్ మీలు, వర్మీ కంపోస్టు కొంచెం ఇలాంటివన్నీ వేస్తున్నారు. నాకు మిగతా వాటి పేర్లు గుర్తులేవు, కలిపి వేస్తున్నారు. బోన్ మీల్ మాత్రం కంపల్సరీ వేయాలని నాకు చెప్పారు చాలామంది. నేనైతే ఇప్పటికొచ్చి వేయలేదు. మా ఫామ్లో ఆవు గెత్తం వేస్తాను అంతే తప్ప మిగతా అవేవి వేయలేదన్నమాట ఇంతవరకు. నాకు తెలిసినంతవరకు ఇదే నాకు తెలిసింది. ఇక చూడండి, ఇది కాయ మాట.
ఎండిపోయిన కాయ ఇలా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ కాయని ఇది దారం కట్టి ఎండబెడుతున్నారు అందరూ. అంటే దీనికి దారం చుట్టేసి లేదంటే రబ్బర్ బ్యాండ్ పెట్టో ఎండబెడుతున్నారు. ఓపెన్ అయితే ఎగిరిపోతాయని. నా దగ్గర ఇంకొకటి ఉంది, ఇలా చెట్టుకే ఓపెన్ అయిపోయింది ఇది. ఇవి ఓపెన్ అయిపోయినవి ఇలా ఉంటాయన్నమాట. మనం చూడండి, చెట్టుకి ఇంకో కాయ ఓపెన్ అవ్వగా ఉండగా నేను ఇలా వీడియో తీశాను. ఇవి కూడా తీసానండి, ఇవి కూడా పట్టుకొచ్చాను. కాకపోతే వీటి పువ్వులు రెక్కే వస్తాయి. ఈ బియ్యం గింజల్లాగా బాస్మతి రైస్ గింజలు ఉంటాయి కదా, అలాగ సన్నగా పొడవుగా ఉన్నాయన్నమాట. ఈ విత్తనాలు సేకరించి కొంచెం తీసి నేను ఎలా వేస్తున్నాను, ఇవే గింజలు అట్లా విత్తనాలు నేను ఎలా వేస్తున్నానో మీకు చూపిద్దామని తీసానమాట. ఈ మిగతాయి లాస్ట్ టైము నాకు గార్డెన్లో కింద పడిపోయి దొరికాయన్నమాట. అవన్నీ తీసుకొచ్చి మామూలుగానే అలా వేసేసాను అనమాట కుండీలో. చూడండి వాటికి కూడా మొక్కలు ఎలా వచ్చేసాయో. మామూలుగా ఎండిపోయిన కాయలన్నీ తెచ్చి ఇక్కడ కుండీలో వేసేసాను. అలా కాకుండా మనం వేరే టబ్బులో, రౌండ్ టబ్బులో ప్రాపర్గా వేసుకుంటే బాగుంటుంది. నేను ఇందులో కెలోడియం మొక్కలు ఉన్నాయి ఈ కుండీలో, దాంట్లోనే వేసేస్తున్నాను అనమాట. వేరే కుండీలో సపరేట్గా వేయలేదు. సపరేట్గా వేసుకుంటే ప్రాపర్గా పెంచుకోవచ్చు మొక్కలు. ఇంకా ఇలా నాటేయమాట. ఈ నాటిన మొక్కల్ని కొంచెం పెద్దదయ్యాక తీసుకొని మనం వేరే టబ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ మాత్రం పెరిగితే సరిపోద్ది, తీసి పాతేసుకోవచ్చు. చూడండి, ఇది ఇంకా రెడీ అయిపోయింది పాతడానికి. కాకపోతే నేను ఇది ఇంకా పాతట్లేదు. ఈ చిన్న మొక్కల్లోనే 2 పెద్దవి తీసుకొని పాతాలనుకుంటున్నాను. అది వేరే కుండీలో పాద్దామని. ఇంకా కొన్ని గింజలు చచ్చిపడిపోయిన గింజలు నాటలేదు. ఇలా మంచిగా ఉన్న గింజలన్నీ మొత్తం మొలకలు వచ్చేసినాయి. వర్షాలు ఎక్కువ పడ్డాయంటే కుళ్ళిపోతాయి అన్నమాట. ఈ నీరు ఎక్కువ ఉండకూడదు. ఈ లోపలే మనం వీటిని కొంచెం పెరిగాక విడదీసేసి ఇంకో దాంట్లో వేసేసుకోవచ్చు. చూడండి, లోపల ఎన్ని గింజలు ఉన్నాయో అన్నీ మొలకలు వచ్చేసాయి. కొన్ని నేను వేయడం బాగోక అలాగా ఆ కాయలోనే ఉండిపోయాయి మొలకలు ఎత్తినవి. చాలామంది విత్తనాలు అడుగుతున్నారు, కానీ ఎలా పంపించేది, దగ్గర ఉంటే ఇచ్చేదాన్ని. ఇవన్నీ విత్తనాలన్నీ నేనేం చేసుకుంటాను. ఇంతకుముందు అయితే ఇలా వేసిన మొక్కలు చాలామందికి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇందులో 2 పొడవుగా అయిన మొక్కలు తీసి నేను నాటుతున్నాను. చూడండి ఎలాంటి బుట్టలో నాటుతున్నాను. చిన్నది మామూలు నర్సరీలో మనం మొక్కలు కొంటే ఉంటాయి కదా, చిన్న చిన్న బుట్టలో మన మొక్కలతో వస్తాయి కదా, అలాంటి ప్లాస్టిక్ దాంట్లో నాటేసుకుందాం. చూడండి, అడుగుని బాగా హోల్స్, మనం పోసిన నీరు వెంటనే వెళ్ళిపోవాలి. అంతంత హోల్స్, ఎక్కువ హోల్స్ ఉండాలన్నమాట. అలా వెళ్ళిపోతే మొక్కలు, ఈ ఎడీనియం మొక్కలు బాగా వస్తాయి. ఇప్పుడు నేను దీంట్లో 2 మొక్కలు పాతున్నాను. అవి పెద్ద అయ్యాక మళ్ళీ చూపిస్తాను. అవి ఏంటంటే బాగా కొంచెం పెద్ద అయ్యాక ఇది బుట్టతో వంపితే అలా వచ్చేస్తుంది, ఏంటంటే దిమ్మలాగా వచ్చేస్తుంది. అప్పుడు మనం వేరే దాంట్లోకి లోతు తక్కువగా ఉన్న ఏదైనా తీసుకొని, బాన్సాయి కుండీలు ఉంటాయి కదా నర్సరీలో అమ్ముతారు, ఆ కుండీలు అయితే బాగుంటాయి అనుకుంటున్నాను నేను. అలాంటి దాంట్లో పాతేసుకోవచ్చు అన్నమాట. పూస్తుంది ఇంకా అన్నప్పుడు ఆ టైంలో తీసేసి వేరే దాంట్లో పాతుకోవచ్చు. అందాక దీంట్లో 2-3 సంవత్సరాలు ఈ టబ్లో ఉంచేసుకోవచ్చు మనం. తర్వాత మనం మార్చుకోవాలి. ఇంక ఇది చూడండి, నేను ఇలాంటిదే ఇంకోటి చూపిస్తాను. నేనైతే వీటి నుంచి ఈ నాటు మొక్కలకే హైబ్రిడ్ కొమ్మలు తెచ్చి అంటు కడుతున్నారు చూశాను. నేనెప్పుడు అలా చేయలేదు, కానీ ఈసారి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఇది ఇంతకుముందు ఇలాగే గింజలతో వేసిన మొక్కలన్నమాట. ఇవి ఇలా ఉంచాను, వీటికి కట్ చేసి కొంచెం మొదలు ముదిరాక కొంచెం కట్ చేసి ఎక్కడికి కట్ చేసేసి అంటు కడదాం, ట్రై చేద్దాం అని చెప్పి వీటిని ఇలా ఉంచాను అనమాట. ఇవి విత్తనాల ద్వారా వేసిన మొక్కలే. చూస్తున్నారుగా, విత్తనాల ద్వారా వేసిన మొక్కలు ఎలా ఉంటాయో, ఎలా పెరుగుతాయో, ఎలా వేయాలో అన్నీ మీరు మరి ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. చూశారు కదా, ఇవి కూడా విత్తనాల ద్వారా ఇంతకుముందు ఎప్పుడో వేసిన మొక్కలే. ఇవి కూడా పెద్ద అయ్యాయి బాగా. ఇవి కూడా అలా బుట్టల్లో వేసి తర్వాత కిందని మా గార్డెన్ కార్నర్లో ఫెన్సింగ్ అంచుని పాతించేసాను. అక్కడ నీరు తక్కువ ఉంటుంది, అందుకని. మనం విత్తనాల ద్వారా వేసినవి రంగులు మారుతాయి, కానీ ఇలా రెక్క పువ్వు మాత్రమే వస్తుందన్నమాట. ఇలా అన్నీ రెక్కే ఉన్నాయి, గమనిస్తున్నారా? నేను ఈ పువ్వులతో పాటు ఇంకొన్ని పువ్వులు, వేరే పువ్వులు కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. పువ్వులు అలాగే మన చెట్టుకున్న వాటర్ యాపిల్ అలాగే అన్నీ ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది కూడా నేను ఒక కొమ్మ పాతేను బతికింది అన్నాను కదా, ఈ కుండీలోనే అనమాట. ఇది ఒకటే బతికింది, ఎన్నిసార్లు ట్రై చేసినా బతకలేదు, ఇది ఒకటే బతికింది.
అందుకే ఇది కూడా ఇంకా బతికింది కానీ ఇంకా పువ్వు అయితే రాలేదు. హైబ్రిడ్వి కొమ్మలు కట్ చేసి పాతుకోవాలి. దేశవాళీవి విత్తనాల ద్వారా వస్తాయన్నమాట. దీని గురించి నాకు తెలిసినంత వరకు ఇదే. విత్తనాల ద్వారా వేసిన మొక్కలకి మనకు నచ్చితే అలా వదిలేసుకోవచ్చు, లేదంటే అంట్లు కట్టుకోవచ్చు. ఇంక ఈ లవ్ బర్డ్స్ అన్ని వీడియోలోని ఇట్లా అరుపులు పడుతూ ఉంటాయి. స్పెషల్గా వీటికి వీడియో తీసి పెడితే ఎవరో చూడట్లేదు, అందుకనే తీయట్లేదు. ఇంకా ఈ పక్క వస్తే నాకు నేను ఎటు వెళ్తే అటే అలా తిరుగుతూ ఉంటాయి నా వైపు. నేను చిన్న చిన్న లేత తోటకూరలు, గడ్డలు ఇలాంటివన్నీ కట్ చేసేస్తూ ఉంటాను అనమాట. అందుకు ఇంకా ఈ వేరే పువ్వులు కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదైతే మొన్న ఒక రోజు వీడియోలో పెట్టి ఇదేం పువ్వు అర్థం కావట్లేదు, పసుపు కొమ్ముల్లా ఉన్నాయి అని అన్నాను కదా. అయితే ఇదేదో తులిప్ అంట. ఇదైతే పువ్వుల మొక్కే, పసుపు మొక్క కాదని తెలిసింది నాకు, కామెంట్స్లో పెట్టారు. అయితే ఏంటంటే పువ్వులు చాలా బాగున్నాయి. ఆ పువ్వు కూడా డబుల్ కలర్ వచ్చింది, పింక్ మెరూన్ వచ్చింది. ఆ ప్రతి బ్రాంచ్కి చిన్న చిన్న వైలెట్ కలర్ పువ్వులు వస్తున్నాయి లోపల. కాండం లాగా ఉంది కదా దానికి. చూడండి ఎంత బాగుందో. ఇదైతే మే ఫ్లవర్ మొక్కలు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి, ఏ అన్నాలు ఉంటాయో మరి తెలియదు నాకు. మొత్తానికి ఏదైతే ఈ పువ్వు అయితే నాకు చాలా నచ్చేసింది. ఇంత బాగున్న పువ్వును వదిలేస్తామా, నెక్స్ట్ ఇయర్కి వేరే పెట్టేద్దాం ఎక్కువ. ఇంకా గడ్డి గులాబీ, వీటి పేర్లు గడ్డి గులాబీనే కానీ ఎందుకు చూపిస్తున్నాను మళ్ళీ అంటే గులాబీకి దీనికి ఒకసారి వీడియో చేసి చూపిద్దామని చెప్పి దీనికి వీడియో చేస్తున్నాను. గులాబీ పువ్వు దగ్గరగానే ఉంటుంది ఇది కూడా, అందుకే గడ్డి గులాబీ అని పెట్టారేమో పేరు. కాకపోతే ఇది పెంచడం ఈజీయే, తేలిగ్గా పెరుగుతుంది. గులాబీలే మన దగ్గర తొందరగా బతకట్లేదు, పెద్దగా అవ్వట్లేదు, చచ్చిపోతుంది. లాస్ట్ ఇయర్ ఈ మొక్క చాలా బాగుంది, గుత్తులు పూసింది. ఈ సంవత్సరం మొక్క చూడండి ఎలా అయిపోయిందో, ఒకటే వచ్చింది బుజ్జి పువ్వు. దీనికి ఇంకా ఏదైనా చెయ్యాలి, మంచిగా పూయించాలి అనుకుంటున్నాను. ఇది గడ్డి గులాబీకి దీనికి ఉన్న తేడా, ఇది బటన్ రోజ్ మాట, గడ్డి గులాబీలాగా చిన్న పువ్వు వస్తుంది. ఇంకా మన గార్డెన్లో ఎల్లో కలర్ గులాబీలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. అవి రోజు గార్డెన్లో ఉండేది కదా ఇంతకుముందు, అలాంటి మొక్కే తెచ్చి ఇక్కడ ఇంకోటి వేసాను అనమాట. చూడండి ఎంత బాగుందో కదా, మంచి సువాసన కూడా ఉంటుంది ఈ పువ్వుకి. ఆ ఏరియా అంతా మంచి సెంటు, అంటే మళ్ళీ సన్నజాజి అలా కాకుండా ఏదో సెంటు సువాసనలాగా వస్తుందన్నమాట. ఇది ఎంత బాగుంటుందో, ఎల్లో కలర్ ఫ్లవరు. ఈ చాలా రోజుల తర్వాత పూసింది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకో చెట్టు ఇదే, కొమ్మలు పాతాను కానీ ఇది కూడా బతకలేదు. ఇంకా మొక్క అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వేసేస్తాం అన్నమాట, రోజు గార్డెన్లో నుంచి మొక్కే తెచ్చి వేసేస్తాం ఏకంగా. చాలా రకాలు తెచ్చాను, రెండే బతికాయి. ఇంక ఇక్కడ వాటర్ యాపిల్ చెట్టుకు చూడండి ఎన్ని ఉన్నాయో. నాకు అక్కడ కోయడానికే అంత అనువుగా లేదు, కింద అంత బురదగా ఉంది, దగ్గరికి వెళ్ళడానికి లేదు, అందుకని కోసుకోవడానికి అవ్వలేదు. ఈ మనుషుల చేత కోయించుకోవాలి. చూస్తున్నారా, ఇది లైటింగ్ సరిపోక కలర్ సరిగ్గా పడలేదు, కానీ ఎర్రగా ఎంత బాగున్నాయో చెట్టు నుండగా. చక్కగా అన్నీ తింటున్నాయి, పక్షులు ఉడతలు అన్నీ తింటున్నాయి. ఒక 2 కోసాను ఎలవొకలా దగ్గరికి వెళ్ళి, మిగతా అన్నీ మనుషుల చేత కోయిద్దాం అని చెప్పి ఇలా ఒకసారి కొయ్యక ముందు ఒకసారి వీడియో తీద్దాం. పెద్ద పెద్ద గుత్తులు చెట్టు నేను ఉన్నాయో కిందన కూడా అన్నీ ఉన్నాయి, ముట్టుకుంటే పడిపోతున్నాయి, గుత్తులు రాలిపోతున్నాయి అన్నమాట. చూడండి ఇవి చిన్నవి ఎంత అందంగా ఉన్నాయో, కలర్ కాంబినేషను. ఒకటి కోద్దామని పట్టుకుంటే గుత్తంతా పడిపోతుంది అన్నమాట. అందుకని నేను ఇంకా కింద కొమ్మది ఒక 2 కాయలు ఉంటే కోసాను, ఈ 2 కాయలు కోసాను అనమాట. మిగతాయి మామిడికాయలు దించుకుని దోట్లు ఉంటాయి కదా, వాటితో కోయిస్తే కొంచెం అయినా మనకి మంచి దొరుకుతాయి, కింద బురదలో పడిపోకన్నా. కోసి తెప్పించాను, ఇగో ఇవే మాట అవి. చూడండి ఎంత బాగున్నాయో. లాస్ట్ టైము ముగ్గినప్పుడు ఇంత వాటర్ లేదు, ఇప్పుడైతే ఇంకా నోటి నిండా ఒకటి కొరికామంటే నోటి నిండా వాటర్ వస్తుంది, అంత వాటర్ ఉంది, తియ్యగా భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్. నేను మీ దాట్ల సరస్వతి దేవి.